మొత్తుకొని చెప్పాను, అయినా తెలిసి నిర్లక్ష్యం చేశావు కనుక ఇప్పుడు నేను ఉత్తరవాదిని కాదు, పో అంటాడు. ఇది మీరు అనుకోవచ్చు, యేసుప్రభు అట్లా ఎందుకు అంటాడులే, సేవకులు అట్లా చెప్తారని. పొరపాటును కూడా అనుకోవద్దు. ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమమయుడో, ప్రతీకారం, కోపము చూపించేటప్పుడు అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దేవుడితో ఆటలాడుకోవద్దు. దేవుడు చెప్తున్న దాన్ని తృణీకరించొద్దు, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, నష్టపోతావు. రైట్? నమ్మి బాప్తిజం పొందు వాడు రక్షింపబడను, నమ్మని వానికి యేసయ్యే చెప్పాడు. మార్కు సువార్త 16:16 శిక్షలోకి వెళ్ళిపోతాడు బాబు అని. నాకు శిక్ష వద్దు, రక్షణ కావాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి, క్లియర్గా చెప్పా. అంతటితో అయిపోలా. బాప్తిస్మము పొందినవాడు తప్పనిసరిగా ప్రభువు యొక్క శరీర రక్తములలో చెయ్యి వేయాలి. ఇది రెండవ కీలకమైన విషయం. ప్రభు యొక్క శరీర రక్తాలలో ఒకడు చెయ్యి వేయకపోతే, బాగా వినండి, బాప్తిస్మం పొందుతారు కొంతమంది మరణ పడకలో ఉండి బాప్తిస్మం పొందుతారు, బలలో చెయ్యి వేయకముందే వెళ్ళిపోతారు. వాళ్ళకి తీర్పు లేదు. ఎందుకంటే వాళ్ళకు హెల్త్ బాగుండి వాళ్ళు బలలో చేసే పొజిషన్ ఉంటే ఖచ్చితంగా లెక్క అడుగుతాడు, ఎందుకు చెయ్యి వేయలేదని. వేసే పొజిషన్ లేదు, మరణ పడకలో తుది శ్వాసలో ప్రభువుని కోరుకున్నారు, రక్షణ పొందారు, కన్ను మూశారు, వాళ్ళని తీసుకుంటాడు. కానీ బాప్తిస్మం పొంది కూడా, అవకాశం ఉండి కూడా, ఆరోగ్యంగా ఉండి కూడా, తిరుగుతూ కూడా ప్రభు బలలో చెయ్యి వెయ్యని వాళ్లకు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినా అది ఒట్టిదే అయింది. మళ్ళీ చెబుతా, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగురుకుంటా వచ్చి బాప్తిస్మం పొందారు నా దగ్గర. ఒక్కసారన్నా ప్రభు బలలో అంటే ఎంతోమంది లేరు, నాకు తెలిసిన ఒకరిద్దరి గురించే నేను చెప్తున్నా. ఎప్పుడన్నా కనపడి ప్రభు బలలో చెయ్యి వేస్తారా అని చూస్తే ఒక్కసారి కూడా ఇలా నేను కన్ఫామ్ చేసేసాను, ఏంటంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం పొందినా నరకానికే పోతావని. గ్యారంటీ కార్డు రాసిమంటే రాసి సంతకం కూడా పెడతా. నువ్వు బాప్తిస్మం పొందినా కూడా నరకానికే పోతావు నువ్వు అని చెప్పి తెలియజేశా. ఒకవేళ ఈ లైవ్ వాళ్ళు వింటుంటే సభాముఖంగా ఇంతమందిలో వాళ్ళకి సాక్ష్యం ఇస్తున్నా, నువ్వు వచ్చి నీళ్లలో మునిగావు కానీ అది బాప్తిస్మం కాదు, ఎందుకంటే నువ్వు బలలో చెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యలా. యేసు శరీర రక్తాలలో చెయ్యి వెయ్యని వాడికి యేసులో పాలు లేదు, యేసులో భాగము లేదు. కాబట్టి ఏదో సమస్య పోయిందని మొక్కుబడిగా వచ్చి బాప్తిస్మం పొంది బల్లకు దూరమైనటువంటి బలహీనులు ఈ మాట విని సిగ్గు తెచ్చుకోండి. మొక్కుబడిగా వచ్చి పొందేది కాదు బాప్తిస్మం. బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ నిమిత్తం నిత్య జీవార్థమై పొందేది బాప్తిస్మం. మరే నాకు మొన్న జబ్బు వచ్చింది, అది తగ్గితే నేను బాప్తిస్మం తీసుకుంటాను అన్నాను, తగ్గింది తీసుకుంటున్నాను అన్నది కాదు సాక్ష్యం. యేసు నా ప్రభు, నా పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని ఆయన బిడ్డగా, ఆయన శరీర రక్తాలలో పాలివాడనై పాలిదాననై నేను ఆయన సొత్తు కావాలనే రక్షణకు వచ్చాను, బాప్తిస్మానికి వచ్చానని సిద్ధపడి రావాలి.